అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసుకుందాం. అంటే ఒక పర్సన్ మీద 5 కేసులు ఒకేసారి ఏ సందర్భాలలో, ఎప్పుడు, ఎలా పడతాయో తెలుసుకుందాం. అంటే ఒక వ్యక్తి 5 టైప్స్ ఆఫ్ కేసెస్ ఓన్లీ వన్ బిజినెస్ చేస్తున్నప్పుడు గాని, ఒక పని చేస్తున్నప్పుడు గాని ఫేస్ చేస్తాడు. అనేటటువంటి విషయాలు ఒక పర్సన్‌కి కనెక్ట్ చేసి ఎగ్జాంపుల్‌గా తెలుసుకుందాం. ఇందులో ఈ వీడియోలో లా మీనింగ్స్, అవి ఏ సందర్భాల్లో అవి ఏం చేస్తాయి, ఏం చెప్పాయి అనే డీటెయిల్స్ కూడా నేర్చుకుందాం. ముఖ్యంగా ఈ కేసులలో బ్యాంకింగ్ లా, అడ్మినిస్ట్రేటివ్ లా, ఇన్స్యూరెన్స్ లా, కంపెనీ లా, లేబర్ లా అన్నీ గూడా మిక్స్ అయ్యి కేసును స్ట్రెంథెన్ చేస్తాయి. దోస్ లాస్ మీనింగ్స్ ఆల్సో వి ఆర్ కవరింగ్ అండ్ ఎక్స్‌ప్లెయినింగ్ ద కేస్. లెట్స్ మూవ్ టు ద లాస్. ముందుగా బ్యాంకింగ్ లా కీ పాయింట్స్ తెలుసుకుందాం. బ్యాంకింగ్ లా డీల్స్ విత్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గవర్నింగ్ బ్యాంక్స్, కస్టమర్స్ లోన్స్, డిపాజిట్స్ అండ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. అంటే బ్యాంకులు అకౌంట్ ఓపెన్ చేయటం, లోన్స్ ఇవ్వడం, చెక్కులు బౌన్స్ అయితే చూడడం చేస్తుంటాయి. చెక్ బౌన్స్ అయితే నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం కేస్ ఫైల్ చేయవచ్చు. ఏటీఎం ఫ్రాడ్ జరిగితే కూడా బ్యాంక్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. బ్యాంక్ లోన్ కట్టకపోతే రికవరీ యాక్షన్స్ కూడా బ్యాంక్ వారు తీసుకుంటారు. ఇవన్నీ గూడా ఏంటంటే బ్యాంకింగ్ లా ప్రకారం ఆర్‌బీఐ రూల్స్ ప్రకారంగా మనం చెప్పుకోవచ్చు. సెకండ్ ఇంపార్టెంట్ లా ఏంటంటే ఇన్స్యూరెన్స్ లా. జనరల్లీ ఇన్స్యూరెన్స్ లా డీల్స్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్. ప్రమాదం లేదా ఆర్థిక నష్టం జరిగితే ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా ఇన్స్యూరెన్స్ కంపెనీస్ అగ్రీమెంట్ చేసుకుంటాయి. ఎగ్జాంపుల్ లైఫ్ ఇన్స్యూరెన్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్, వెహికల్ ఇన్స్యూరెన్స్. యాక్సిడెంట్ జరిగితే ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ చేయవచ్చు. అంతేగాకుండా హాస్పిటల్ బిల్ కవర్ చేయడానికి కవర్డ్ బై ద హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉంటుంది. డెత్ క్లెయిమ్ ఇన్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ఇన్స్యూరెన్స్ కంపెనీస్ యాజ్ వెల్ యాజ్ ఇన్స్యూరెన్స్ లాస్. మరొక ముఖ్యమైనటువంటి లా అడ్మినిస్ట్రేటివ్ లా. అడ్మినిస్ట్రేటివ్ లా డీల్స్ టెల్స్ అబౌట్ గవర్నమెంట్ అథారిటీస్ అండ్ ద పవర్స్. వివరంగా చెప్పాలంటే ఈ చట్టంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, అధికారుల పనితీరు, గవర్నమెంట్ డెసిషన్స్, పబ్లిక్ అథారిటీస్, ఫెయిర్‌నెస్ అండ్ జస్టిస్ అంటే న్యాయం మరియు సమానత్వం ఇవన్నీ గూడా ఉంటాయి. ఎట్లా అంటే మున్సిపల్ అథారిటీస్ అన్యాయంగా ఇల్లు కూల్చివేస్తే కోర్టులో కేసు వేసుకునే అవకాశం వ్యక్తికుంటుంది. కారణం లేకుండా వితౌట్ రీజన్ అన్నమాట. గవర్నమెంట్ జాబ్ రిజెక్ట్ చేస్తే కోర్టులో ఛాలెంజ్ చేసి కేసు వేసి జాబ్ తెప్పించుకునే అవకాశాలు కూడా ఈ లా ద్వారా మనకుంటుంది. మరొక ముఖ్యమైనది ఆర్‌టిఐ అప్లికేషన్. ఆర్‌టిఐ అప్లికేషన్ అంటే ఇది గూడా పాజిబిలిటీ ఉంది. ప్రభుత్వం నుండి సమాచారం పొందే హక్కు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా అప్లికబుల్ అవుతుంది అడ్మినిస్ట్రేటివ్ లా ప్రకారము. మోర్ లా ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ఫైలింగ్ ఏ కేస్ దట్ ఈస్ కంపెనీ లా. కంపెనీల ఏర్పాటు, కంపెనీ రిజిస్ట్రేషను, డైరెక్టర్స్ డ్యూటీసు, షేర్ హోల్డర్స్ రైట్స్ ఇన్ ద కంపెనీ. ఈ లాలో ఉంటాయన్నమాట ఇవన్నీ. ఇవన్నీ ఏందంటే కంపెనీలో జరిగేవే. అంటే ఏంటి ఎలా చెప్పుకోవాలి మనం దీన్ని వివరంగా అంటే స్టార్టింగే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. కంపెనీలో డైరెక్టర్స్ మోసం చేస్తే చర్యలు తీసుకోవటం. అంటే ఫ్రాడ్ బై కంపెనీ డైరెక్టర్స్. షేర్ హోల్డర్స్ డిస్ప్యూట్స్. ఇవన్నీ గూడా ఈ కంపెనీ లాలో ఏర్పాటు చేయబడి ఉంటాయన్నమాట. వీటి ప్రకారంగా కూడా కేస్ ఫైల్ అవుతుంది. ఇవి వయలేట్ అయినప్పుడు. మరొక ముఖ్యమైనటువంటిది లేబర్ లా. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లా ఫర్ వర్కర్స్ అండ్ ఎంప్లాయర్స్. లేబర్ లా ఆల్వేస్ డీల్స్ విత్ రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ వర్కర్స్ అండ్ ఎంప్లాయర్స్. అంటే కార్మికులు మరియు యాజమాన్యుల మధ్య ఉండే సమస్యలు, హక్కులు, బాధ్యతలు గూడా తెలియపరుస్తుంది ఈ చట్టం. దట్ మీన్స్ వేజెస్, వర్కింగ్ కండిషన్స్, సేఫ్టీ ఎట్ వర్కింగ్ ప్లేస్, ఎంప్లాయీ రైట్స్. జీతం ఇవ్వకపోతే లేబర్ కోర్ట్‌లో కేసు వేయవచ్చు. ఫ్యాక్టరీ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ వ్యక్తి ప్రమాదానికి గురి కాబడ్డ వ్యక్తి కాంపెన్సేషన్ కోసం ఫైల్ చేయవచ్చు. ఇల్లీగల్ టెర్మినేషన్ అంటే ఉద్యోగం తప్పుగా తీసేస్తే కోర్ట్‌లో ఫైల్ చేసి ప్రొసీడ్ అవ్వచ్చు. అంటే ఇవన్నీ గూడా లేబర్ లాలో ఈ కార్మికులకు అంటే వర్క్ చేసే వాళ్ళకి, యజమానులకు మధ్య ఉండేటటువంటి చట్టం. ఈ చట్టంలో ఏదైనా వయలేషన్ జరిగితే కేస్ ఫైల్ చేసుకోవడానికి ఇది ఒక కేస్‌గా ఉంటుంది. ఇవన్నీ గూడా ఒకే కేసులో ఒక వ్యక్తికి ఎలా ఇన్వాల్వ్ అవుతాయో చూద్దాం. రవి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. రైస్ మిల్ స్టార్ట్ చేద్దామని బ్యాంకు నుండి లోన్ తీసుకున్నాడు. డ్యూ టు లాసెస్ హి ఫెయిల్డ్ టు రీపే ద ఈఎంఐ. నష్టాల వలన ఈఎంఐ కట్టలేకపోయాడు. బ్యాంక్ నుంచి నోటీస్ వచ్చింది. బ్యాంక్ వాళ్ళు రికవరీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ కేస్ ఎలా ఉంటుందంటే బ్యాంకింగ్ లా ప్రకారము లోన్ డిఫాల్ట్ కేస్ కింద లీగల్ ప్రాబ్లమ్ అవుతుంది. అంటే ఇది లీగల్ ప్రాబ్లమ్ అయ్యి ఒక కేస్‌గా మారే అవకాశం ఉంది బ్యాంకింగ్ లా ప్రకారము. ఇదే రవి ఫర్ ఎగ్జాంపుల్
రైస్ మిల్‌లో మంటలొచ్చాయి అనుకుందాం. అయితే దానికి రవి ఇన్స్యూరెన్స్ ఉంది. వెంటనే క్లెయిమ్ జేశాడు. ఇన్స్యూరెన్స్ కంపెనీ వాళ్ళేం చేశారు, అది షార్ట్ సర్క్యూట్ కాదు. నీ తప్పు వల్ల జరిగింది. నీ నెగ్లిజెన్స్ జరిగింది. అసలు నువ్వే చేశావు డబ్బు కోసము, క్లెయిమ్ కోసం అని చెప్పి రిజెక్ట్ చేశారు. దీన్ని నిరూపించుకోవాల్సిన అవసరం రవి మీదుంది. లీగల్ ప్రాబ్లమ్ ఎలా అయిందంటే, ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ డిస్ప్యూట్‌గా అయింది. ఇక్కడ ఇన్స్యూరెన్స్ లా అప్లికబుల్ అయింది. ఇదే రవి ఫర్ ఎగ్జాంపుల్ రైస్ మిల్లుని మున్సిపాలిటీ వారు లైసెన్స్ లేకుండా, ప్రాపర్ లైసెన్స్ లేకుండా రన్ చేస్తున్నాడని సడెన్‌గా సీజ్ చేశారనుకుందాం. అప్పుడు రవి చెప్పాడు, లైసెన్స్ రెన్యువల్ చేశానండి. ప్రాసెస్‌లో ఉంది అని చెప్పినా గూడా అధికారులు వినలేదు. అంటే ఇక్కడ రవి రెన్యువల్ చేశాడా లేదా అనేటటువంటి విషయాలు అధికారులకు తెలియచెప్పాలి. ఒకవేళ అతను చేయని పక్షంలో అది కేస్‌గా మారే అవకాశం ఉంటుంది. ఇది ఒక కేస్ అవుతుంది. అంటే మూడో కేస్ అవుతుంది. అంటే ఇదొక లా ప్రకారము. అడ్మినిస్ట్రేటివ్ లా ప్రకారము ఇది వయోలేషన్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. రవి కెన్ ఫైల్ రిట్ పిటిషన్ ఫర్ జస్టిస్. ఒకవేళ ఈసీ చేసినప్పుడు అతను కట్టుంటే ఇట్లా ఉంటుంది. మరొక ఎగ్జాంపుల్‌లో రవి తన ఫ్రెండ్‌తో కలిసి ప్రైవేట్ కంపెనీ స్టార్ట్ చేశాడనుకుందాం ఎగ్జాంపుల్ కోసం. తర్వాత పార్ట్నర్ మనీ, కంపెనీ ఫండ్స్ మిస్‌యూజ్ చేశాడు. ఎగ్జాంపుల్ ఓన్లీ. అకౌంట్ కూడా సరిగ్గా డీటెయిల్స్ చెప్పడం లేదు. ఇప్పుడేంటంటే కంపెనీ డిస్ప్యూట్‌గా ఇది చేంజ్ అవుతుంది. అంటే డైరెక్టర్‌గా ఉన్నటువంటి వ్యక్తి, ఒక పార్ట్నర్‌షిప్‌గా ఉన్న వ్యక్తి చేసిన ఫ్రాడ్. సో, హియర్ ఆల్సో కంపెనీ లా అప్లికబుల్. ఇది ఒక కేసు రవికి. అంటే ఏంటి? ఒకే వ్యక్తి 4 రకాలైనటువంటి లీగల్ ప్రాబ్లమ్స్‌లో ఎలా సఫర్ అవుతాడనేటటువంటి విషయాలు చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణగా ఒక స్టోరీ చెప్పుకుందాం. రవి రైస్ మిల్‌లో పనిచేసే కార్మికులకు జీతం ఇయ్యలేదనుకుందాం. 3 నెలలు జీతం రాలేదు. వాళ్ళు కంప్లెయింట్ జేశారు. వెంటనే లేబర్ డిపార్ట్‌మెంట్ వచ్చింది. రవిని ప్రశ్నించారు. "ఏం సార్ ఇవ్వలేదా?" అన్నారు. "లేదండి ఇచ్చానన్నాడు." ఇవ్వలేదన్నాడు. ఇక్కడేం జరిగింది? వేజెస్ డిస్ప్యూట్ అయింది. లేబర్ కోర్ట్ కేసయింది. రవి ఇక్కడ ఏం జరిగింది? 5 యాక్టివిటీస్‌లో లోన్ డిఫాల్ట్‌గా తయారయ్యాడు. క్లెయిమ్ రిజెక్షన్ జరిగింది. ఇల్లీగల్ సీలింగ్ జేశాడు. లైసెన్స్ రెన్యువల్ చేయలేదు. పార్ట్నర్‌ని ఫ్రాడ్ చేశాడు. సాలరీస్ ఇవ్వలేదు. ఇలాంటి అలిగేషన్స్ అతని మీద రావడం వలన ఒకే వ్యక్తి మల్టిపుల్ లిటిగేషన్స్‌లో పడ్డాడు. రవి ఒక వ్యక్తి అయినప్పటికీ బ్యాంకింగ్ సమస్య, ఇన్స్యూరెన్స్ సమస్య, అడ్మినిస్ట్రేటివ్ సమస్య, కంపెనీ డిస్ప్యూట్, లేబర్ కేసు ఒకే వ్యక్తి అనేక కేసులలో సంబంధం కలిగి ఉండటం జరిగింది ఇక్కడ. ఒకే సమస్య అనేక చట్టాలకు సంబంధించిందవుతుంది. రవి రైస్ మిల్ లోను, కార్మికుల వేతనాలు, లైసెన్స్ రెన్యువల్, ప్రమాదాలకు క్లెయిము ఇలా అన్ని రకాల సమస్యలతో ఇరుక్కోవడం జరిగింది. ఇందులో వాస్తవాలు ఎంతున్నాయనేటటువంటి విషయాన్ని కోర్టు వారు పరిశీలిస్తారు. ఎందుకంటే రవి చెప్పేది చెప్తాడు. కోర్టు వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఎవిడెన్స్‌లు, సాక్ష్యాలన్నీ చూసి ఇది నిజంగా జరిగిందా లేదా? ఈ కేసు ఇతని మీద 5 కేసులు ఎందుకొచ్చాయి? 5 యాక్టివిటీస్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాయి? అనేటటువంటి విషయాలు కూడా పరిశీలించవలసి ఉంటుంది. Sometimes in real life లో one problem leads to multiple legal issues. We have learned the information through this video. As a junior lawyer, as a student, you are all have to think and read in all dimensions. అంటే ఒక వ్యక్తి ఒక కేసులో ఎటువంటి లాలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి, ఎన్ని చట్టాలుంటాయి, ఏ లాలో ఏం చెప్పబడింది అనేటటువంటిది ఒక కేసులో అన్ని డైమెన్షన్ ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఒక అడ్వకేట్ గారికి కానీ, జూనియర్ లాయర్ గారికి కానీ, చదువుకునేటప్పుడు స్టూడెంట్స్ కూడా పక్కాగా లాస్ అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి అడ్మినిస్ట్రేటివ్ లా, ఇన్స్యూరెన్స్ లా, బ్యాంకింగ్ లా, లేబర్ లా ఇవన్నీ గూడా కంపెనీ లా. ఈ లాలో ఏముంటుంది? అసలు ఆ లాలు దేనికి పనిచేస్తాయి? ఆ లాలో ఏముంటుంది? అనేటటువంటి విషయాలు మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. యాస్ పర్ మై నాలెడ్జ్ ఐ యామ్ గివింగ్ దోస్ ఇన్ఫర్మేషన్ టు జూనియర్ అడ్వకేట్స్ and LLB students. These are will be helpful to you because I am uploading different contents and different way because juniors are suffering different problems, facing a lot of problems, how to file, how to argue, how to read a case, all the ప్రాబ్లమ్స్ ఆర్ ఫేసింగ్. సో, నేనేంటంటే ఈ వీడియోల ద్వారా మన యొక్క జూనియర్ న్యాయవాదులకు కానీ, లేకపోతే లా విద్యార్థులకు కానీ అర్థమయ్యే విధంగా లెంతీ వీడియోలు చేస్తూ అప్‌లోడ్ చేస్తున్నాను. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే, ఒక వ్యక్తి అనేక రకాల కేసుల్లో ఎలా ఇరుక్కుంటాడు, తనకి ఏమేమి లాస్ ఉన్నాయి, ఏం చట్టాలున్నాయి, ఎలా ఫైల్ చేయాలి, డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి, అన్ని విషయాలు చెప్తూ వస్తున్నాను. వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.